మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించుదురు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలగజేసేదను. మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టడు. ఆ దేశములో దుష్టముఖములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. లేవియాకాండం 26వ అధ్యాయం 4 నుంచి 6వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 17 ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసం సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ, దేశ విదేశాల్లోని మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకి వాగ్దానం ఇచ్చారు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. నీ భూమి పంటనిస్తుంది, నీ చెట్లు ఫలిస్తాయి. అంటే ఆత్మీయంగా ఫలిస్తావు, ఆర్థికంగా ఫలిస్తావు. అలాగే ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండునంటే పాత ధాన్యం ఇంకా ఉంటుంది అన్నమాట. సమృద్ధిగా ఉంటుంది. అసలు కొదువు అనేది నీకు లేకుండా చేస్తారన్నాడు దేవుడు. మీ దేశంలో నిర్భయముగా నివసిస్తారు. మీరు ఏ భయం మీకు రానివ్వను, మీకు క్షేమం కలగజేస్తాను. రాత్రిపూట మీరు పడుకున్నప్పుడు ఎవ్వరికి మీరు భయపడరు. ఏ భయము, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఏ చేతబడి మాంత్రిశక్తులు నిన్ను తాకవు అని దేవుడు చెప్తున్నారు. అక్కడ దుష్టముగాలు అంటే నిన్ను పాడు చేసే వైరస్ల, బ్యాక్టీరియాల, లేకపోతే మనుషుల, విరోధుల లేకుండా చేస్తా. నీ దేశం మీదకి, నీ మీదకి ఖడ్గం రాకుండా చేస్తా. వావ్, ప్రైజ్ జీసస్. ఈ వాగ్దానము మన పట్ల, ఈ పరిచర్య పట్ల సమృద్ధిగా నెరవేర్పు జరుగునుగాక. లాస్ట్ వీక్ నుంచి చెప్పుకుంటున్నాం. ఫ్రూట్ఫుల్గా ఉండు, అలాగే ఆత్మ వరాలను కలిగి ఉండు, దేవుడికి మహిమకరంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. ఇక్కడ ఎప్పుడైతే ఫ్రూట్ఫుల్గా ఆత్మీయ వరాలు కలిగి ఉంటావో నీ భూమి పంట పండుతుంది, నీ ద్రాక్షట్లు కాయలు కాస్తాయి. ఎవ్వరు భయం నీకు ఉండదు. ధైర్యంగా విశ్వాసంతో దేవుడు వైపు చూస్తూ బతుకుతావు. ఏ తెగులు నీ కూడా సమీపించదు. నేను ప్రొటెక్ట్ చేస్తాడు దేవుడు. అలాంటి దీవెన, అలాంటి కృప, అలాంటి కాపుదల మనందరికీ దేవుడు, ఈ పరిచయలోని ప్రతి బిడ్డకి దేవుడు, విదేశాల్లో ఉన్న బిడ్డలకు కూడా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, వచ్చే ఆదివారం ప్రాపర్టీకి సండే మరియు జాబ్ లేని వాళ్ళ కోసం, ఐక్స్ కోసం, బిజినెస్ పీపుల్ కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు కలవు. ప్రతి వర్షిప్లో ఈ విషయాన్ని గమనించగలరు. ప్రార్థన ఆశ్చర్యకర నీ కొందనాలు. ఈ వాగ్దానం మా పట్ల నడుపు జరిగించండి. భూమి పంట పండాలా అయ్యా, ద్రాక్ష తోటలో కాయలు కాయాలా, తృప్తిగా పూజిస్తారంటున్నావు, ఏ కొదువ ఉండదంటున్నావు. సమృద్ధిగా ఆహారాన్ని ఇవ్వండి, మంచి గృహాలు ఇవ్వండి, మంచి పంటలను ఇవ్వండి, అలాగే మంచి ఆయన ఈవులను ఇవ్వండి, మంచి జాబులు ఇవ్వండి, మంచి బిజినెస్లు ఇవ్వండి. సమృద్ధిగా ఆశీర్వదించండి. పరిచయం కూడా దీవించి ఫలించాలా, అభివృద్ధి చెందాలా, విస్తరించాలా, భూమి నిండించాలా. దేవా, పరిచయం ఎస్టాబ్లిష్ చేయి. 64,000 మందిని చూడాలా. ఆ సర్కస్ గ్రౌండ్ మాకు గిఫ్ట్గా ఇవ్వండి. ప్రామిస్లో ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి. సిద్ధపు ల్యాండ్స్ కూడా దీవెనకరంగా మార్చండి. ఫలభరితంగా ఉండాలా, పంటలు పండాలా, దీవెనకరంగా ఉండాలా. ఆయన అన్ని విషయాలు దీవెన దయచేసి మాపై, పరిచర్యపై నీ కృపాక్షేమాలు కుమ్మరించమని దీవెన దయచేయండి. ఎవరు వ్యాధిగ్రస్తులు నన్ను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించండి. ఆయన మరణకరమైన వ్యాధిని విడిపించండి. హాస్పిటల్లో స్వస్థపరచండి. ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ అభివృద్ధి స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఆయన ఎవరికి జాబ్ లేదో జాబ్స్ ఇవ్వండి. బిజినెస్ ఇవ్వండి. ఆర్థిక విడిపించి సొంత గృహాలు ఇవ్వండి. మంచి కార్స్ ఇవ్వండి. ఆయన మంచి వాహనాలు ఇవ్వండి. అప్పులు తీరిపోవాలి, సమృద్ధిని చూడాలి, కుటుంబాలు నెమ్మదిని ఇవ్వండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు అందరూ దీవించండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి. సమాధానం ఇవ్వండి. అయ్యా, పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి, గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుఖప్రసవాలు పొందాలి. వృద్ధులను, పెద్దలను అందరూ దీవించి ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేయండి. విదేశాలు మా ప్రియులను, ఇక్కడున్న మా ప్రియులు అందరూ జ్ఞాపకం చేసి ప్రతి ఒక్కరిని ప్రొటెక్ట్ చేసి అన్ని విషయాన్ని ఆశీర్వాదం దయచేయండి, దీవెన దయచేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ దయచి మహిమచ్చిందని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పరలోకనేస్తం ఆఫీసులో. మొక్కుబడి చేసుకుని ఆలస్యం చేయకూడదు. అలాగే తీర్మానం తీసుకున్నావా, స్పాన్సర్ చేయడం ముందు దేవుడిని దీవించి నీ హస్తాలు బలపరచును గాక, నీకు అద్భుతం చేయను గాక. ఆమేన్.